మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% VA తో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. మహబూబ్ నగర్ జిల్లా వ్యవసాయ పరంగా అభివృద్ధి చేయాల్సి ఉందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ శిల్పారామంలో జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 100 మందికి పైగా కంపెనీ ప్రతినిధులు స్టాళ్లు ఏర్పాటు చేయగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి సర్కారు బడిలో చదువుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు కష్టపడుతున్నారని కొనియాడారు. యావత్ తెలంగాణ ఉన్న ప్రజానికానికి ముఖ్యంగా యువకులకు తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఎంచుకున్న ప్రజాప్రభుత్వం మీకోసం ఆ దిశలు పనిచేసి మీకు ఉద్యోగాల కల్పించి మీ కాళ్ళ మీద మీకు నిలబడి సమాజంలో గౌరవంగా బతికే విధంగా ఆలోచన చేస్తా ఉన్నది. ఒక విద్యారంగాన్ని ఒక మాత్రమే తీసుకుంటే కొన్ని రూపకల్పన చేసి విద్యారంగాన్ని పరిగిలు తొక్కించి ఆ రంగం ద్వారా వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కూడా కల్పించే ఆలోచన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఉందన్న మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఈ అవకాశం ఈ రోజే లాస్ట్ కాదు. ఇప్పటి నుంచి దాదాపు ఇంకా 22 రోజులు ఆన్లైన్లో కూడా మీరు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ద్వారా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3500 ఉద్యోగాల కల్పన కల్పించాలనే ఒక సదుద్దేశంతో తీసుకున్న కార్యక్రమం కాబట్టి నేను ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా మరొకసారి మన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఆయన దగ్గరే ఉన్న శాఖ కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి జాబ్ మేళాలు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తుని ఖచ్చితంగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళ స్వకాళ్ళ మీద నిలబడే విధంగా కార్యక్రమాలు తీసుకోవడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒప్పించే మాట తీసుకుంటామని చెప్పేసి